సూర్యాపేట నుంచి మేడం. సూర్యాపేట నుంచి హాస్పిటల్లో 10 లక్షలకు ఎత్తు బాగా ఖర్చు అయినాయి. ఎమ్మెల్యే కాడికి పోయాను, కార్పొరేటర్ దగ్గర పోయాను, ప్రతి ఒక్కరి దగ్గర పోయాను. ఎవరు న్యాయం చేయలేదు. పోయిన పాలనలో ఇన్ని సీసార్ రేవంత్ రెడ్డి చేస్తాడేమని పొద్దున 5 గంటలకు వచ్చాను. పోతే ఎవరు లేరు అంటే పేపర్ తీసుకున్నారు, సంతకం అంటే అసెంబ్లీ నడుస్తుంది. అవును ఇప్పుడు సార్ వాళ్ళంతా తీసుకొని సైన్స్ చేసి ఇస్తున్నారు. కానీ ఇప్పుడైనా కొన్ని న్యాయం జరగాలి. డబుల్ బెడ్రూమ్ కానీ దళిత బంధు కానీ ఇంతవరకు మాకు ఏది రాదు. 2 ఆడపిల్లలు నాకు చేసుకున్నాను. 3 రాళ్ళు తీశారు అనుకుంటాను నేను. గత బాగా ఏం జరగాలని అనుకుంటున్నాను. నేను మాది ఇది హైదరాబాద్ దిల్షిప్ నగర్ నుంచి వచ్చిన మేడం. నేను బ్లైండ్ టీచర్ మేడం. గత 6 సంవత్సరాల నుంచి నా భార్య దగ్గరికి నన్ను పంపమని రంగారెడ్డి జిల్లాకు అడుగుతున్నాను మేడం. ఇంతవరకు కాలేదు. ట్రాన్స్ఫర్ నా భార్యకి చేయమని అడుగుతున్నాను. నా భార్య దగ్గర అంటే మా బాబు పెద్ద బాబుకు హార్ట్ ప్రాబ్లం. 13 సంవత్సరాలు 16 సంవత్సరాల వరకు ఆయన లైఫ్ అని చెప్పారు. ఆయన ఎంత బతిలన్నా నాకు ట్రాన్స్ఫర్ కాలేదు మేడం. మంచి ఈరోజు ప్రజా దర్బార్ అనేది చాలా ప్రజావాణి చాలా మంచిగా ఉంది. గతంలో ఇక్కడ మొత్తం కంచెలు వేసి ఉండేవాళ్ళు, కనీసం చూసే దిక్కు కూడా లేదు. వచ్చాను మేడం. వచ్చినప్పుడు పోలీసు వాళ్ళు పంపించేశారు ఇక్కడ ఉండకూడదని. కానీ ఈరోజు ఇందులోకి వచ్చి మేము అర్జీ చేసుకోవడానికి మంచి అవకాశం కల్పించిన గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి చేతులెత్తి నమస్కారం తెలియజేస్తున్నాను మేడం. నా ట్రాన్స్ఫర్ కూడా త్వరగా నా భార్య దగ్గర పంపించి నా కుమార్ని మంచిగా చూసుకోవడానికి సాయం చేయాలని కోరుకుంటున్నాను మేడం. అనుకుంటున్నారా మరి? పక్క అవుతుంది మేడం, 100%. నమ్మకం ఎట్లా వచ్చింది? ఎందుకంటే ఇప్పుడు ఇది పెట్టడమే నమ్మకం వచ్చింది మేడం. ప్రజావాణి పెట్టడమే నమ్మకం వచ్చింది. కంపల్సరీ అవుతుందని మేము చాలా ఆశిస్తున్నాం. చూసారు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క ఆవేదన మనకు అర్థమవుతుంది. సో ప్రతి ఒక్కరు నాకు డబుల్ బెడ్రూమ్ కావాలి, నాకు ఉద్యోగం లేదు, ప్రతి చిన్న సమస్యకు కూడా వస్తున్నారు. ఇక్కడికి వస్తే మాకు సమస్య పరిష్కారం అవుతుంది తప్పకుండా. గతంలో 10 years ఏదైతే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పాలించింది, ఇంతవరకు మాకేం లేదు. కనీసం ఇక్కడ మేము వచ్చే దిక్కు కూడా లేదు, వచ్చే పరిస్థితి కూడా లేకుండే, పోలీసులు మమ్మల్ని అడ్డుకునేవారు అనేసి అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు లోపల పోవడానికి ఛాన్స్ ఇచ్చారు కాబట్టి మాకు మాత్రం 100% హోప్ వచ్చింది. కంపల్సరీ మా పనులు అయితే తీరుతాయనేసి అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారన్న? నార్కం డిస్ట్రిక్ట్. దేనికోసం వచ్చారు? అదే లలిత బంధువులు అప్లై చేసినాం, రాలేదు. ఇక్కడికి వస్తే వస్తుంది అనుకుంటున్నావా? అదే రెవెన్యూ వచ్చింది కదా సార్, రావాలని కోరుతున్నాము. చేసినాం, రావాలని కోరుతున్నామా. చూసారు కదా, డబుల్ బెడ్రూమ్ నాకు ఇల్లు లేదు, ఎన్ని సంవత్సరాలు ఉన్నా కూడా అప్లై చేసుకున్నా కూడా ఇల్లు రాలేదు. నాకు ఇల్లు కావాలి అని చెప్పేసి కొంతమంది, నాకు ఉద్యోగం కావాలని చెప్పేసి కొంతమంది, నాకు కబ్జాలు చేశారు అని చెప్పేసి దాదాపు అయితే ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన కబ్జాల కోసమే ఇప్పుడు మాకు కావాలి, కబ్జాలు చేసుకున్నారు, కాకపోతే మాకు న్యాయం జరగాలి అనేసి అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు.